అవ్వలు చీరలు తెచ్చిన రార్రి రార్రి కొనర్రి. అందమైన చీరలు, కాంచి పట్టు చీరలు, సిల్క్ చీరలు, పట్టు చీరలు అన్ని మీకు తగ్గట్టున్నాయి. రారవ్వా రార్రి. తక్కువ ధరలవ్వా, మంచి మంచి డిస్కౌంట్లతో తెచ్చిన రారవ్వా. అవో లక్ష్మయ్య కిరణమ్మ వచ్చినావా? అవునవ్వా, మంచి మంచి చీరలు ఉన్నాయి, తీసుకుంటారేమోనని గిటి మొఖాలు వచ్చిన. జర 2 నిమిషాలు ఆగి అందరిని పిలుచుకొని వస్తా. వావ్వా పో 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 పో. పోషావా లచ్చే ఎంకే ఇడు చీరలు తెచ్చి రారే. ఇది ఈడంట అండి ఏంది? అక్కో లచ్చిగాడు చీరలు తెచ్చిండే. అబ్బో, ఇప్పుడు దీన్ని నోట్లను ఊర పెడితే గయ్యాలి కాదు, ఆడియదంటుంది. ఏమోలే, అందరిని పిలుస్తుంది కదా. లక్ష్మయ్య అందరిని పట్టుకొని వచ్చిన చీరలు చూపి. రంగురంగుల చీరలు, రత్నాల చీరలు ఏది కొంటారో తీసుకోండి మీరు మంచిగా. ఓ లక్ష్మయ్య రత్నాల చీరలు అవసరం లేదు కానీ మామూలు చీరలు చూపించు. ఇది బాగా కారడ్డాలాడుతుంది కదా. ఎంత నుంచి ఉన్నాయి రేట్లు? 500 నుంచి పైకి ఉన్నాయి అవ్వా. మీరు చూసుకోవాలి, ఇక తగ్గియాలా? అదే మరి ఎప్పుడు నీ దగ్గరనే తీసుకుంటానో, ఇక నిన్ను నమ్మే తీసుకుంటాను. మంచిగా ఉంటాను ఈ చీరలు, ఇక నీకన్నే తీసుకుంటాం. లక్ష్మయ్యో చూసే రేట్లు మరి. మీరు తీసుకోరవ్వా, రేట్లు చూద్దాం గాని. చూపి అయ్యా, గా పచ్చ రంగు భలే ఉన్నదే, అది నేను తీసుకుంటానే. నేను ఆల్రెడీ ఇందాకనే చూసినావానే, అది ఎప్పుడంతే నాకు ఏది నచ్చితే తీసుకుంటుంది బౌరుబ్బుల్ది. చూసినావాని గా లంగబాజిది గిన్ని చీరలు ఉండంగా నేను ఏది పడితే అదే కావాలన్నా అనేదానికి. అది నేను చూసిన నా చీర. వావా నీకంటే ముందు చూసినది నాది. ఓ మొద్దు ముఖందానా, నేను ఏదంటది పడతావేంది? నన్ను మొద్దు ముఖందా అంట అవే కొబ్బరి చిప్పముండా. ఓ అవ్వలు, ఇన్ని చీరలు ఉండంగా ఎందుకు కొట్టుకుంటారు? ఇవన్నీ కావా చీరలు? అవునే, ఎందుకు కొట్టుకుంటారా మీరిద్దరికి? అన్ని చీరలు కావానే. ఈ మొద్దు ముండకు బాగా అవుతుంది కానీ. అవును, ఎవరు జవడల చీరలో మత్తుగా ఏర్పడుతుంది. ఓ దీన్ని నోరు వాగలేబోని దీన్ని నోటు గత్తల దాన్ని. ఎవరే జవడల చీరోళ్ళు? నువ్వు జవడల చీర దానివి. అవునే, ఏడా పంచాయతీకి నేనే చూస్తానా, కయ్యానికంటే కాలు దూకొని వస్తానా. ఇక ఆగరాండవ్వా, చీరలు తీసుకోండి. ఇది ఎడలోళ్ళి. ఓ గునోడా నీకేం తెలియదాగు? వావో, మా తెలియకపోతే కొట్టేటట్టే ఉన్నారు కదా. ఇదేమో మామయ్య తీసుకొచ్చినందుకు లొల్లి ఎందుకు పడతారావా చీరలు చూడకనాట? దాంతో నీకెందుకు ఏ చీరలు చూసి అవతల పడకనాట? లంగబాజిదే ఓ షినాలి. ఓ పోషవ్వా, సీరిప్పకవ్వా, సీరిప్తే కొనాలి. అమ్ముకునేటోనికి గంత రోషం ఉంటట ఓపిక పాడవ్వాలి. చీరకి బొక్కలున్నా సుక్కలున్నా కూడా తీసుకుంటారు అనుకుంటానవా? వావ్వలు, మీరు చీరలన్నీ పోతే నేను ఎప్పుడు మడత పెట్టుకునేది? మంచిగానే ఉన్నది నీ బాగోతం లక్ష్మయ్య. మేము చూసుకోవద్దా చీరల్ని? సరే లక్ష్మయ్య గీ చీర ఎంత? 750 అవ్వా. ఏంది 750? మొన్న మా ఊర్లో ఎంకవ్వ కొన్నది 325 పెట్టింది. పలసగానే ఉండనా ఈ చీర, దీనికి 750 పెడతానా లచ్చమయ్య? ఎప్పుడు నీ కన్నే కొంటే చూసి ఇయ్యాలి. నాకే పడలేదవ్వా, 700కు పడ్డది. ఓ మీ గురించి మాకు తెలవదా? తక్కువ రేటుగా తీసుకొని మాకు ఎక్కువగా అమ్ముతారు. అయినా అలాంటి ఏమున్నదే చీరలా? ఈ గుడ్డ మంచిగా లేదవ్వా, ఇంకో చీర చూస్తా. ఇది నచ్చిందా ఏ చీర? అదే చూస్తానక్క. వావ్వా, 2 రోజులు కూడా ఇప్పినవా చీర? ఏంది చీరల కొట్టలో నువ్వు ఒక్కనవే ఉన్నావా? అందరి కొట్ల చీరలు ఇప్పి చూపిస్తలేరా? గది పట్టుకున్న చీర మంచిగా ఉన్నది కానీ. ఓ దానికి చీర నచ్చింది. లక్ష్మయ్య ఈ చీర మంచిగా ఉన్నది, ఇచ్చే రెడీ చెప్పు. లక్ష్మయ్య నాకు నచ్చింది ఈ చీర, ఎంతో చెప్పు. అది 1000 రూపాయలు అవ్వా. ఏంది పైసలు ఏమైనా చెట్ల గత్తని అనుకుంటావా? నీ నోటికొచ్చంత చెప్తాను. 4 ఊర్లు తిరిగి అమ్ముకుంటే అది వెళ్తుందవ్వా, నోరు వేసుకొని పడుడు కాదు. ఏందో బాగా మాట్లాడతాను. చేతగానప్పుడు ఎందుకు వచ్చినా అమ్ముకుంటానికి? మందున్న కాడ ఇప్పుతారు, చూస్తారు, చేస్తారు. ఓపికంటనే చేయాలి. ఓపికలు ఉండవు. దేనికి వచ్చిన లంగబాజోనివి? అవ్వా తిడతానవేందవ్వు? కాదు లక్ష్మయ్య, నువ్వేదో మంచోను అని నీళ్ళందరినీ పట్టుకొస్తే గీట చేస్తాను ఏంది నువ్వు? నీ చీరలో దుమ్మాను దుబ్బొద్దు, నువ్వు మూట కట్టుకొని పోయిడికెళ్ళి. వావ్వా, పొద్దున్నే బోని వేరం ఎంత ఇస్తావో చెప్పావు. ఇక పోషావా? 400 ఇస్తా. ఏంది 1000 రూపాయలు ఉన్న చీర 400కు వస్తుంది అనుకుంటానవా? అవ్వా కుదరదు. లక్ష్మయ్య అదే చీర నేను 1000 రూపాయలకి తీసుకుంటా. నాకు నేను 7000కి తీసుకుంటా, 3000కి తీసుకుంటా, ఇంకో 500 ఎక్కువ వేసి నీయే తీసుకుంటా. ఇదేంది లేలం పాటేసుకుంటారు? మొత్తానికైతే మంచిగానే లాభం వచ్చేటట్టున్నది నాకు. పాడుర్రవా, పాడుర్రి. నాకు ఈ జోడ రసీదు పట్టింది, అద్దే వద్దు చీర, నాకు వద్దే వద్దు. వావ్వా ఆగవ్వో. నువ్వు వద్దు, నీ చీర వద్దు పో.
ఆలవుడి కాదన్న చీర నేను ఎందుకు ఎచ్చుకుంటే నాకొద్దు చీరలు షీ వాబోషవ్వా ఇంతసేపు ఏలం పడబాడినవు ఒక్కనివే ఉన్నా ఎవర చీరలు అమ్మేటోనివి మస్తు మంది ఉన్నారు అలకాడ వంట నీ చీర వద్దు నీ పాడొద్దు ఎట చచ్చినారా చీరలు నీ మోకంలాగా చీరలేం మంచిగా లేవక్క ఇక నేను కూడా పోయేస్తా వాళ్ళందరూ మంచి లేదంటారు లచ్చమయ్య నా కూడా నచ్చుతలేవు చీరలు ఇక నేను కూడా పోయేస్తా మంచి బోని బేరమే తగిలింది కదా పొద్దున్నే ఇలాంటి వాళ్ళు ఉంటే బాగా పైకొస్తారు ఇది తీసుకొని వాళ్ళు ఎందుకు వచ్చి పరవాలి చీరలన్నీ తీసిండ్రు కదా పొద్దున్నే కుక్క తిట్లు తిట్టిర్రు నన్ను ఇంకోసారి మొఖానొత్తే నా షెప్పే పెట్టి కొట్టుకుంటా ఓ ఇంత గయ్యారోలానే ఆడోళ్ళు చీరల కాడ కొట్టుకుంటారు ఇది ఎక్కడ పాడైంది పాపం ఒక్కతొక్క గుడ్డ పీలిక కొనదాయే అసలు పొద్దుగాల లేచి ఎవరి ముఖం చూసిన్నో ఈ మంద దాపరవైరు నా పానానికి గీదుల్లా పరిస్థితి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమేమి వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయర్రి. ఇక ఉంటా ఉల్లా ఇవన్నీ చదువుకోవాలి.